చేశారు. ఆ విషయం చెప్పడానికే పిలిచాను. కంగ్రాట్స్. అమ్మయ్యా, మీరింత కోపంగా ఉంటే ఏం జరిగిందా అని టెన్షన్ పడ్డాను. గుడ్ న్యూస్ హిహి నవ్వుతూ చెప్పాలా? కొంచెం కోపంగా చెప్తే ఎలా ఉంటుందో అని ట్రై చేశాను. ఎలా ఉంది? నిజంగా హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయేవాళ్ళు మేడం. ఇదిగో, జరగబోయే కాంపిటీషన్ కి మన ఇన్స్టిట్యూట్ తరఫు నుంచి నువ్వు సెలెక్ట్ అయ్యావు. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. మీ మేడం కూడా హ్యాపీ. మరి వీళ్ళని ఎందుకు తిడుతున్నారు? వీళ్ళనా? నీకంటే ముందు ఎప్పుడో జాయిన్ అయ్యారు వెధవలు. ఒక్కరికంటే ఒక్కరికి కూడా శ్రద్ధ లేదు. నువ్వు ఒక్కొక్కటి శ్రద్ధగా నేర్చుకుంటూ ఒక్కొక్క మెట్టు పైకి వెళ్తుంటే వీళ్ళు ఎక్కడ జాయిన్ అయ్యారో అక్కడే ఉన్నారే. కనీసం తిడితేనైనా పౌరుషం తెచ్చుకొని నెక్స్ట్ ఇయర్ కైనా ఒక మెట్టెక్కుతారేమోనని తిడుతున్నాను. చూడు పల్లవి, ఇప్పటి వరకు నువ్వు చేసిన ప్రాక్టీస్ కంటే ఇక ముందు డబుల్ ప్రాక్టీస్ చేయాలి. ఎలాగైనా సరే ఈ కాంపిటీషన్ లో నువ్వు విన్ అవ్వాలి. నిన్ను ఎవరైతే అవమానించారో వాళ్ల ముందు నువ్వు తలెత్తుకుని నిలబడాలి. నీలాంటి ఆడపిల్లలు ఎంతో మందికి ఇన్స్పిరేషన్ అవ్వాలి. తప్పకుండా మేడం. మీరు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నేను తప్పకుండా నెరవేరుస్తాను. లక్ష్యాన్ని సాధించి నా వాళ్ళ ముందు నేను తలెత్తుకుని నిలబడతాను. గుడ్. నొప్పిగా ఉందా అన్నయ్య? ఎలా ఉందో మాటలతో చెప్తే నీకు అర్థం కాదురా. రేపు నేను గుడికి తీసుకెళ్లి సూలాన్ని 4 గుచ్చితే అప్పుడు తెలుస్తుందిరా. నాకెందుకు గుచ్చుతారు? నేనెవ్వరిని మోసం చేయలేదు. నా జాతకంలో దోషాలేమీ లేవు. మీరందరూ కలిసి ఆ వంక పెట్టుకునే కదా ఇంత అరాచకం చేశారు. ఇదంతా చూస్తుంటే బామ్మగారు బావగారి జాతకంలో దోషాలున్నాయని చేయించినట్టు కాకుండా ఏదో కావాలనే చేస్తున్నట్టుంది. అంటే ఏంటి? ఇదంతా నేను కావాలని చేశానంటావా? వాణ్ణి చిన్నప్పటి నుంచి పెంచింది మా అమ్మ. మా అమ్మ ఏం చేసినా వాడు బాగుండాలనే కదా. అవును, నిజంగా వాడి జాతకంలో దోషాలుండి వాడికి బదులుగా నన్ను శూలం గుచ్చుకోమని పంతులు గారు చెప్పుంటే శూలాన్ని వాడు నాలుక మీద కాదే నా గుండెల్లో గుచ్చుకునుండేదాన్ని. ఏమే పల్లవి? అంతే కదా బామ్మగారు. ఆయనంటే ఎంత ఇష్టమో ఆయనకు మాత్రం తెలీదా చెప్పండి? కాకపోతే జాతకంలో దోషం ఉంటేనే ఇలాంటి కష్టాలు రావండి. మోసాలు చేసినా నిజాలు దాచిపెట్టినా అవి కర్మలే వెంటాడతాయి అంటుంది. ఆ మాట మాత్రం నిజమమ్మా. ఏం కాపుతారా? మీరందరూ అనుకుంటున్నట్టుగా నా జాతకంలో ఎలాంటి దోషాలు లేవు. నాకు ఎలాంటి రోగాలు లేవు. జాతకంలో అసలు దోషం అనేదే లేదు. ఎందుకంటే ఎందుకురా? దోషాలు లేవని ఎందుకు చెప్తున్నావు? అంటే అత్తయ్య గారు దోష పరిహారాలు చేయించారు కదా, దాంతో దోషాలు పోయాయని అంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నాడు. అంతే కదా నాన్న? నిజంగా దోషాలు లేకపోయినా ఉన్నవి పోయినా ఇంకా ప్రాబ్లం ఏముంది? త్వరలో మంచి ముహూర్తం చూసి ఇద్దరికి నిశ్చితార్థం చేసేయచ్చు మమ్మీ. అవునరా, ఎవరి జాతకాల్లో ఏ దోషాలున్నాయో చూపించుకోమని పంతులు గారు చెప్పబట్టే కదా ఇంత దూరం వచ్చింది. అదే లేకపోతే ఇక పెళ్ళే. నాయను, దోషం ఉందంటే 4 మీద శూలాలు గుచ్చేస్తున్నారు. దోషం లేదంటే నిశ్చితార్థం అంటున్నారు. ఎటు చూసినా చావులాగే ఉంది. సర్లేండి బామ్మగారు, మీ మనవడు చెప్పినట్టు అతని జాతకంలో ఏ దోషాలు లేకపోయినా మనం చేయించిన పరిహారాల వల్ల అవి పోయుంటే ఓకే. ఏం అవసరం లేదు, ఇంకాపు. ఆహా, నువ్వు ఆపు అన్నంత మాత్రాన నేను ఆగిపోతానా ఏంటి? వాళ్ళు
అదేంటి చరణ్ అంటే చెప్పలేదు, నువ్వు కూడా చెప్పవా పల్లవి? మమ్మల్ని పరే వాళ్ళని చేస్తున్నావా అని మాట్లాడితే నాకు బాధేస్తుంది. నీకు బాధ వేయటం కాదే, నన్ను బాధ పెట్టాలని ఇలా ఓవర్ యాక్షన్ చేస్తున్నావు. ఇంతకీ ఏం జరిగింది? ఏం లేదురా, వీళ్ళిద్దరికి నిశ్చితార్థం జరగాల్సింది ఆగిపోయింది కదా. అవును, ఇలా ఆగిపోయినందుకు మేము చాలా ఫీల్ అయ్యాం. మీరే కాదు, మీకంటే ఎక్కువ బామ్మగారు ఫీల్ అయ్యారు. చరణ్ ఇంకా ఫీల్ అయ్యాడు. అందుకే జాతకంలో ఏవైనా దోషాలుంటే పోవాలని, ఎలాంటి ఆటంకం లేకుండా మా పెళ్లి జరిగిపోవాలని చరణ్ వాళ్ళ బామ్మగారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి మొక్కుకున్నారంట. ఆ మొక్కు ఫలితమే నాలుక మీద శూలం. అయిపోయిందా? చెప్పేశారా? పూర్తిగా చెప్పేశారా? లోపల ఉందంతా కక్కేశారా? ఇంకేమైనా మర్చిపోయినంటావా? రే, పల్లవి కోసం నాలుక మీద సోలాలతో గుచ్చుకోవడానికి కూడా రెడీ అయిపోయావంటే పల్లవి అంటే నీకెంత ఇష్టం రా. నిజంగా నువ్వు గ్రేట్ రా. మా బావగారు పల్లవి మీద ప్రేమతో ఏమి శూలం గుచ్చుకోలేదు. వాళ్ళ బామ్మ మాట కాదనలేక గుచ్చుకున్నారు. అదేంటి, ఇంకా కాలేజ్ మొదలవ్వనే లేదు, అప్పుడే అసెంబ్లీ బెల్ మోగించారేంటి? దేని గురించో మీటింగు. పదండి.